తెలంగాణ రాజకీయాల్లో కవిత వ్యవహారం హాట్ టాపిక్ గా మారి సోషల్ మీడియాలోనే కాదు ఎక్కడ చూసినా ఆమె టాపికే. ఎందుకంటే ఆమె డాటర్ కేసీఆర్ కాబట్టి అంత ప్రాముఖ్యత. అయితే ఇప్పుడు మరో కొత్త చర్చ మొదలై కవిత రియలైజ్ అయిందని, మళ్ళీ కారు ఎక్కనుందని వార్తలు వినిపిస్తుంది. కల్వకుంట్ల కవిత ఒకసారి ఎంపీగా, ఇంకోసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆమె తెలంగాణ జాగృతి పేరుతో ఉద్యమ కాలంలో కొన్ని కార్యక్రమాలు చేసి ఉండవచ్చు, కానీ ఆమె లీడర్షిప్ క్వాలిటీస్ అయితే నిరూపించుకునేలా ఈ మొత్తం రాజకీయ ప్రయాణంలో బలమైన ముద్ర అయితే వేయలేకపోయారన్నది తెలిసిందే. ఇక ఆమె మీద వేటు పడిందన్న టాపిక్ పై భూమి ఆకాశం దద్దరిల్లేలా చర్చలు సాగుతున్నాయి. అంటే ఆమె దిగ్గజ నాయకురాలా అని కాదు, కేసీఆర్ కి గారాల పట్టి కనుక అంటున్నారు. కవితను లైట్ తీసుకోవాలని మొదట్లో బీఆర్ఎస్ అధినాయకత్వం ప్రయత్నించింది, కానీ ఆమె మాత్రం తన మీద యాక్షన్ కి పెద్దలు దిగేంత వరకు లాగారు. ఆ సంగతి వరకు అర్థమైన ఎందుకులే వేటు వేయడం అని కొంత తగ్గి వ్యవహరించారు. చివరికి అదే కొంప ముంచిందని అంటున్నారు. కవిత తాజాగా చేసిన ఆరోపణలైతే బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బే అని అంటున్నారు. ఆమె కేసీఆర్ దేవుడు అంటూనే తనకు ఆ పార్టీలో గిట్టని వారి మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అవి చివరికి మొత్తం బీఆర్ఎస్ పార్టీకే చుట్టుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అవినీతి జరిగిందన్నది ఆమె డిక్లేర్ చేశారని, అది జనంలోకి చాలా వేగంగా వెళ్లిపోయిందని భావించిన మీదటనే ఆలస్యంగా మేలుకున్న బీఆర్ఎస్ అధినాయకత్వం ఆమె మీద వేటు వేసింది. అయితే కవిత విషయంలో బీఆర్ఎస్ అధినాయకత్వం ఇంకా కొంత ప్రత్యేక అభిమానాన్ని చూపించిందా అన్న కొత్త చర్చ వస్తుంది. ఎందుకంటే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ మాత్రమే చేశారు, ఆమెను ఏకంగా బహిష్కరించలేదు. అలా బహిష్కరించినట్లు అయితే ఆమె ఏ రోజున తిరిగి పార్టీలో చేరే ఛాన్స్ ఉండేది కాదు అని అంటున్నారు. అందువల్ల ఆమెకు ఆ ఛాన్స్ ఇంకా ఇచ్చారు అని అంటున్నారు. ఎందుకంటే ఆమె కేసీఆర్ కుమార్తె కావడమే అని చెప్తున్నారు. ఇక కవిత ఏదో ఆవేశంలో, ఆగ్రహంతోనే తనకు తెలిసిన విషయాల మీద మాట్లాడుతూ సొంత పార్టీ వారి మీద, తన కుటుంబీకుల మీద తీవ్ర విమర్శలు చేశారు. అవే నిజమని ఆమె భావించడం వల్లనే ఘాటుగా వారి మీద విరుచుకుపడ్డారు. అయితే ఆమె తప్పు తెలుసుకొని కనుక తిరిగి వెనక్కి వస్తే కనుక కారు డోర్లు తెరిచి ఉండొచ్చన్న సంకేతాలను అయితే ఇచ్చేలాగానే సస్పెండ్ తో సరిపెట్టారా అన్న చర్చ సాగుతుంది. అయితే రాజకీయాల్లో విడిపోయినంత సులువుగా కలిసేది ఉండదు. మహారాష్ట్రలో చూస్తే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఠాక్రే బ్రదర్స్ తాజాగా కలిశారు. ఈ 2 దశాబ్దాల పాటు ప్రత్యర్థులుగానే మెలిగారు. ఇక ఏపీలో చూస్తే వైఎస్ఆర్ ఫ్యామిలీలో అన్నా చెల్లెలు శత్రువుల్లో మొదలుతున్నారు. ఇప్పుడు అది కాస్త బీఆర్ఎస్ కి పాకింది. ఆమె మనసు మార్చుకునే లోగానే ఆమె మీద బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడి గాయపరిస్తే ఆమె సమీప భవిష్యత్తులో బీఆర్ఎస్ ముఖం చూడకపోవచ్చని అంటున్నారు. ఏదేమైనా బీఆర్ఎస్ లో ఒక రాజకీయ సంక్షోభానికి మాత్రం కవిత కారణం కావడం విశేషం. మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో, ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.